ఏందబ్బా ఒక్క కాయ కూడా కనిపించలేదు. ఇక్కడైతే ఒక కాయ ఉంది. మొన్నైతే లోడు తీసుకెళ్లారంట, కాయలు అయితే తక్కువగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన విలేజ్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే అరటి తోటలు, అక్కడ చూస్తే జామ తోటలు, ఇక్కడ చూస్తే చీనీ తోటలు, మొత్తం 3 రకాలైతే తోటలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అరటి తోట దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అరటి తోట. ఇక్కడైతే అరటికాయలు ఎలా కాసాయి, గొల్లలు కాసాయి చూడండి. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. అక్కడ కూడా చాలా అరటి గొల్లలు అయితే ఉన్నాయి. అరటికాయలు బాగా కాసినాయి, మస్తు కాసినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో అరటి గొల్లలు అయితే. చెట్టు గ్యాప్ లేకుండా అయితే కాసినాయి, మంచి దిగుబడి ఇచ్చినాయి అరటి గొల్లలు. ఈ అరటి కాయలు ఏ రకానికి చెందినవి అయితే నాకు తెలియదు. చూడండి మొత్తానికైతే ప్రతి చెట్టుకి 2-3 గొల్లలు అయితే ఉన్నాయి. చూడండి మీరే చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడైతే చీనీ తోటలో ఉన్నాము. చీనీ కాయలు అయితే మన లోడ్ తీసుకెళ్లారంటే తక్కువగా ఉన్నాయి కాయలు అయితే. చూడండి ఆడొకటి ఉన్నాయి. ఇక్కడ ఒకటి కాయ దొరికింది, అక్కడ ఒక కాయ దొరికింది, మొత్తం 4 కాయలు అయితే దొరికినాయి. ఒకసారి అట్లా వెళ్ళి చూద్దాం చీనా తోటలైతే. అట్లా రా కెమెరామన్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చీనా చెట్లే ఉన్నాయి. ఇక్కడ కూడా అక్కడక్కడ ఉన్నాయి కాయలు అయితే. మొన్న లోడ్ తీసుకెళ్లారంట. ఇక్కడ కూడా కనిపించలేదు నాకు. మొత్తానికి అయితే 4-5 కాయలు దొరికినాయి. ఎతికంగా 4-5 కాయలు దొరికినాయి. ఓకే.